హలో ఎవరివన్, ఈరోజు నేను చెప్పబోయే వ్యక్తి వచ్చేసరికి మన చైల్డ్హుడ్ సూపర్ హీరో అని చెప్పుకోవచ్చు. ఎందుకనేసి అంటే స్కూల్ నుంచి రాగానే లేకపోతే కాలేజ్ నుంచి రాగానే ఇప్పటికీ కూడా చాలా మంది ఆయన మూవీస్ చూస్తారు, ఆయన కార్టూన్స్ కూడా చూస్తారు. ఆయన ఎవరు అని మాట్లాడుకున్నట్లయితే హాలీవుడ్ సెన్సేషన్ ద ఫనీ గాయ్ జాకీ చాన్. లిటరల్ గా 206 బోన్స్ లో 10 బోన్స్ అనేవి విరిగిపోయాయి, చాలా స్మాష్ అయిపోయాయి. అండ్ ఆల్సో బ్రెయిన్ లో కూడా దెబ్బ తగిలితే, సో ఆ బుర్రలో దెబ్బ తగిలితే అక్కడ కూడా చిన్న బ్రేక్ వచ్చింది. ఇంకా చాలా ఇన్సిడెంట్స్ జరిగాయి అనమాట. ఇంకా ఫ్రాంక్ గా మాట్లాడుకోవాలంటే 200 మూవీస్ లో 3000 గాయాలు అయ్యాయి, 3000 ఇంజురీస్, ఫ్రాక్చర్స్ అయ్యాయి అనమాట మొత్తాన్ని కలుపుకుంటే. అండ్ ఇంకో విషయం ఏంటో తెలుసా, ఆయన బ్రేకప్ నుంచి లవ్ ఒకటి అయింది. సో ఆ బ్రేకప్ నుంచి ఆ లైఫ్ టర్న్ అయిపోయింది అనమాట. ఆయన లైఫ్ ని ఎలా టర్న్ అయిందని అంటే, ఇంకా చస్తే చస్తానరా నీ సీన్ ఎలా అయినా షార్ట్ చేసి తీరాలి, చస్తే చచ్చిపోతాను అనేసి దిగారు అనమాట. అండ్ ఆ షార్ట్ చేసి చూపించారా, ఇంకా దిమాగ్ ఖరాబ్ అయిపోయింది అందరికీ కూడా ఆ షార్ట్ చూసి. ఇదంతా కూడా మనం మాట్లాడుకుందాం వీడియోలో. లిటిల్ గా చెప్పాలంటే ఆయనకున్న యావదాస్తి $500 మిలియన్ మొత్తం కూడా వాళ్ళ కన్న కొడుకుకి ఇవ్వకుండా ట్రస్ట్ కి డొనేట్ చేసిన గొప్ప వ్యక్తి అనమాట. ట్రస్ట్ కి డొనేట్ చేయడమే కాకుండా ఆయన చెప్పిన రీజన్ ఏంటో తెలుసా, నా కొడుకుకి నేను ఇచ్చినట్లయితే తనకి డబ్బును ఎలాగా కాపాడాలో తెలియదు, తనంతట తాను సేవ్ చేసుకుంటేనే అప్పుడు తనకి ఎలా కాపాడాలో తెలుస్తుంది. సో తనంతట తాను సంపాదించుకోవాలని చెప్పేసి మొత్తం ట్రస్ట్ కి ఇస్తారనమాట. అనదర్ అన్ఎక్స్పెక్టెడ్, చాలా మందికి తెలియని ట్విస్ట్ ఏంటో తెలుసా, ఆయన లిటరల్ గా ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో నాకు తిండి దొరికితే చాలురా బాబు, ఇంకేం అవసరం లేదు, కొంచెం తిండి దొరికినా చాలు, నేను నా ప్యాషన్ లోకి వెళ్ళిపోతాను, నేను నా యాక్టింగ్ లోకి వెళ్ళిపోతానని చెప్పేసి పాన్ లో యాక్ట్ చేశారనమాట. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఆ టైంలో పీక్స్ అనమాట, చైనాలో ఈ అడల్ట్ కంటెంట్ అనేది పీక్స్ లో వెళ్తుంది. ఆ టైంలో పాన్ లో యాక్ట్ చేశారు. అది కూడా ఎందుకో తెలుసా, అది కూడా ఒక యాక్టింగ్ ప్రొఫెషనే కదా, సో అది కూడా నేను చేయొచ్చు అని చెప్పేసి ఆ విధంగా చేసి ఈ రోజు ఈ స్థాయిలో హాలీవుడ్ లోనే ది బెస్ట్, వన్ ఆఫ్ ది లెజెండ్ గా మిగిలిపోయారు అనమాట. సో ఆయన కథ కోసం మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. ఒకవేళ మీరు ఛానల్ కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మనం అన్ని వీడియోస్ కూడా మాట్లాడుతాం, అందరి టాపిక్స్ మాట్లాడతాం, ప్రెసెంట్ ఉన్న ట్రెండ్ అవుతున్న టాపిక్స్ అన్ని కూడా మాట్లాడతాం. ఒకవేళ మీరు పడుకునే ముందు కానీ, లేచే ముందు కానీ, లేకపోతే ఆఫీస్కి వెళ్ళే ముందు కానీ, కాలేజ్లో బ్రేక్ టైంలో కానీ, ఈవినింగ్ బస్సులో వచ్చే టైంలో కానీ, ఏదో ఒక టైంలో మీకు మంచిగా టైం పాస్ అవుతుంది అనమాట. సో అందుకు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. హే ఎవరీవన్, ఐఎమ్ సిద్ధార్థ్, లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. అయితే జాకీ చాన్ అసలు పేరు వచ్చేసరికి కాంగ్ సంగ్ అనమాట. ఎందుకు చాన్ అని తగిలించుకోలేదో మనం రీజన్స్ మాట్లాడదాం. బేసిక్గా చూసుకున్నట్లయితే ఇది ఒక 70 సంవత్సరాలు ముందుకు వెళ్ళాలన్నమాట. మనం ఈ స్టోరీ అంతా అనలైజ్ చేసి మొత్తం తెలుసుకోవాలంటే 70 సంవత్సరాలు ముందుకు వెళ్ళాలి. 70 సంవత్సరాల క్రితం పడింది ఒక పీడుగు ఏంటంటే ఆ జాకీ చాన్ కడుపులో పడ్డారనమాట. అయితే వాళ్ళ నాన్నగారు ఎవరైనా చూసుకున్నట్లయితే ఒక కుక్ అనమాట. పెద్ద పెద్ద ఆఫీసర్స్ కి వాళ్ళందరికీ కూడా కుకింగ్ చేస్తూ ఉంటారు. అండ్ అట్ ది సేమ్ టైం వాళ్ళ నాన్నగారు వచ్చేసరికి ఒక స్పై అనమాట. లైక్ ఆ టైంలో వచ్చేసరికి చైనా కంట్రోల్లో హాంకాంగ్ ఉండేది, బ్రిటిష్ హాంకాంగ్ అని చెప్పేవారు అనమాట. సో ఆ హాంకాంగ్ లో ఇవన్నీ చేస్తూ ఉండేవారు. ఎవరైనా ఆఫీసర్స్ లాంటి వాళ్ళు వస్తే స్పై చేస్తూ ఉండేవారు అనమాట. సో వాళ్ళ అమ్మగారు వచ్చేసరికి లిటిల్ గా గంజాయి సప్లై చేసేవారు, గంజాయి రోడ్డు మీద అమ్ముతారు కదా, సో ఆ బిజినెస్ చాలా చేసేవారు అనమాట. ఆ టైంలో వాళ్ళకి ఎథిక్స్ కానీ, విలువలు కానీ అలాంటివి ఏమీ తెలియవు, జస్ట్ హస్బెండ్ అండ్ వైఫ్ లా ఉన్నారు అంతే. అది కూడా చాలా ఒక కైండ్ ఆఫ్ వేరే లైఫ్, అది వేరే వరల్డ్ అని చెప్పుకోవచ్చు. ఆ టైంలో వాళ్ళ మదర్ ఏమో గంజా సప్లై చేస్తున్నారు. ఆ టైంలోనే జాకీ చాన్ కడుపులో పడ్డారు. పడిన తర్వాత వాళ్ళు ఏమనుకున్నారు, స్టార్టింగ్ లో ఇంకా తీసేద్దాం అనుకున్నారు అనమాట, మనకి వద్దని చెప్పేసి తీసేద్దాం అనుకున్నారు. తర్వాత అది ఇంకా అవ్వకపోవడం, తీయడం, మర్చిపోవడం అని చెప్పేసి ఇంకా 10 months దాటేసింది. కొన్ని ఆర్టికల్స్ లో అయితే జాకీ చాన్ 12 months పుట్టాడని రాసింది. అయితే పుట్టగానే కొంచెం లావుగా 4 kgs తో పుట్టాడు అనమాట. సో అందరూ కూడా ఒక ఇంకా తిట్టడం, క్రిటిసైజ్ చేయడం స్టార్ట్ చేశారు అనమాట. మంచిగా రౌండ్ ఉన్నారా, భలే ఉన్నారా అని చెప్పేసి తిట్టడం, క్రిటిసైజ్ చేయడం స్టార్ట్ చేశారు. అప్పట్లోనే ఫుల్ గా ఎక్కువ తినేవాడు అనమాట. అంటే పాలకి వాటికి కన్నా అవుతాయి కదా, సో ఆ ఫుడ్ అనేది ఎక్కువ తినేవాడు. అయితే వీళ్ళ పేరెంట్స్ ఏమనుకున్నారంటే, మనం ఇంత పెంచలేము, ఎవరికైనా అమ్మేద్దాం, మన డబ్బులైనా వస్తాయని చెప్పేసి ఆ ఉద్దేశంతో ఉన్నారు లిటరల్ గా చెప్పాలని అంటే. అయితే ఆ టైంలోనే ఇంకా హాంకాంగ్ అనేది షిఫ్ట్ అవుతుంది, ఇంకా హాంకాంగ్ లో వేరే ఏం లేదు అన్న టైంలో హాంకాంగ్ వదిలేసి వెళ్ళిపోయారు అనమాట. వాళ్ళ దేశానికి వాళ్ళ ద్రోహం చేసి వెళ్ళిపోయారు. వెళ్ళి ఎక్కడ సెటిల్ అయ్యారని చూసుకున్నట్లయితే ఆస్ట్రేలియాలో సేమ్ కుకింగ్ జాబ్ చేస్తూ సెటిల్ అయిపోయారు అనమాట. ఆస్ట్రేలియాలో మొత్తం అంతా సెట్ అయింది. అతను వచ్చేసరికి ఒక స్కూల్లో వేసారనమాట. ఆ స్కూల్ వచ్చేసరికి బోర్డింగ్ స్కూల్ అనమాట. విపరీతమైన స్ట్రిక్ట్ అనమాట. లైక్ కొంచెం లేట్ గా వచ్చినా సరే స్ట్రిక్ట్ పనిష్మెంట్స్ ఉంటాయి, లేకపోతే కొన్నిసార్లు అయితే రానివ్వరు కూడా, అంత స్ట్రిక్ట్ స్కూల్ అది. సో ఆ జాకీ చాన్ కి చిన్నప్పటి నుంచి ఏంటంటే మార్షల్ ఆర్ట్స్ అంటే పిచ్చి అని అంటారు అనుకోకండి. జాకీ చాన్ కి వచ్చేసరికి చిన్నప్పటి నుంచి పిచ్చి అయింది ఏంటో తెలుసా, యాక్టింగ్ 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 ఎలా అయినా సరే యాక్టర్ అవ్వాలని చెప్పేసి విపరీతమైన ఇది ఉండేది అనమాట. ఒక పిచ్చి లాగా ఉండేది అనమాట. అంత వైబ్ అయ్యి ఇంకా ఆల్మోస్ట్ మీకు సింపుల్ గా మనకు అర్థమయ్యేలా చెప్పాలంటే టాలీవుడ్ లో రవితేజ గారికి ఉండేది కదా, సో ఆ విధంగా. అయితే తను పెద్ద అవుతుండే కొద్దీ ఇంకా స్కూల్లో చదవదు ఎక్కలేదు అనమాట. ఇంకా ఒక విధంగా చెప్పాలని అంటే మొత్తం అన్ని తిరిగాడు, చైనా తిరిగాడు, ఆస్ట్రేలియా తిరిగాడు, హాంకాంగ్ తిరిగాడు, ఎక్కడైనా జాబ్ దొరుకుతుందని తిరిగాడు. ఎక్కడ కూడా ఏం జాబ్ లేదు. సరే ఫైనల్ గా వచ్చేసరికి ఒక దగ్గర కన్స్ట్రక్షన్ కంపెనీలో కన్స్ట్రక్షన్ అవుతుంది వర్క్, చిన్న వర్క్ అనమాట. ఉన్న దానిలోనే చాలా చిన్న పొజిషన్. అంటే మీకు సింపుల్ గా చెప్పాలంటే కూలీ కార్మికుడు అంటారు కదా, సో అలా ఆ ఒక చిన్న జాబ్ అయితే దొరికింది, దాన్ని చేస్తున్నారు అన్నమాట. అయితే ఇలా చేస్తూ ఉండగా ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో డిప్రెస్
డిప్రెస్డ్ గా ఫీల్ అయ్యి ఆలోచిస్తున్నాడు, ఏం చేయాలి, నాకు లైఫ్ అంతా ఏం లేదు, నేను ఒకటి చేద్దాం అనుకుంటున్నాను, ఇది చేస్తున్నాను, అది ఇది అని చెప్పేసి ఆలోచిస్తుంటే ఇద్దరుగా ఒక పోస్టర్ కనిపించింది అనమాట. ఆడిషన్స్ జరుగుతున్నాయి, యాక్టర్స్ నీడెడ్ అని చెప్పేసి ఒక పోస్టర్ కనిపించింది. ఏ మాత్రం ఆలోచించుకొని వెళ్ళిపోయారు అనమాట. నాకు కొంచెం ఫుడ్ ఉన్న చాలు, నాకు డబ్బులు కూడా ఏం అవసరం లేదు, ఫుడ్ ఉన్న చాలు అని చెప్పేసి వెళ్ళిపోయారు అనమాట. అయితే వెళ్ళిన తర్వాత ఆయన సెలెక్ట్ అయిపోయారు, యాక్ట్ కూడా చేశారనమాట. బట్ ఆయన యాక్ట్ చేసిన ఫిల్మ్ ఏంటో తెలుసా? ఫాన్ ఫిల్మ్. ఎస్, మీరు ఉన్నది నిజమే. ఎందుకంటే ఆ టైంలో బేభత్సంగా హైప్ అవుతున్నాయి అనమాట ఆ ఫిల్మ్స్. ఆ ఫిల్మ్స్ లో యాక్ట్ చేశారు అనమాట. అయితే జనరల్ గా ఇలా యాక్ట్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ అందరూ కమ్మ దొబ్బుతారు, క్రిటిసైజ్ చేస్తారనమాట. సో బట్ ఆయనకు వచ్చిన ఫ్రెండ్స్ వచ్చేసరికి అలా కాకుండా బాగానే యాక్ట్ చేస్తున్నావు, బాగానే ఎక్స్ప్రెషన్ అన్ని పెడుతున్నావు, నువ్వు ఎందుకని వేరే యూకే యూఎస్ అలా వెళ్ళి అక్కడ బ్రూస్లీ అని పెద్ద ఆయన ఉంటారు, ఆయన ట్రై చేయొచ్చు కదా ఆయన దగ్గర అన్నారనమాట. అయితే జాకీ చాన్ కూడా ఈ మాటలని నమ్మేసి ఇంకా బ్రూస్లీ దగ్గరికి వెళ్ళిపోతామని చెప్పేసి బ్రూస్లీ దగ్గరికి బయలుదేరారు. బయలుదేరిన తర్వాత యూఎస్ వెళ్ళిన తర్వాత అక్కడ మొత్తం కూడా తలకిందులు అయిపోయింది. ఎందుకంటే మొత్తం ఇంగ్లీష్. నేను వచ్చేసరికి చిన్నప్పటి నుంచి చదువు సరిగా లేదు. సో ఇంగ్లీష్ 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 ఏం అర్థం కాదు. తినాలన్నా ఇంగ్లీష్, ఏమైనా అడగాలన్నా ఇంగ్లీష్, డబ్బులు సంపాదించాలన్నా ఇంగ్లీష్, జాబ్ కావాలన్నా ఇంగ్లీష్, ఏదైనా ఇంగ్లీష్, ఇంకేం అర్థం కాలేదు. ఫైనల్ గా ఒక దగ్గర వచ్చేసరికి జాబ్ దొరికింది అనమాట. అది కూడా బ్రూస్లీ ఫిల్మ్. అయితే బ్రూస్లీ ఫిల్మ్ లో జాబ్ దొరికింది. జాబ్ దొరికిన తర్వాత ఇంకా కొంచెంగా ఆ స్టేజ్ నుంచి పెరగడం స్టార్ట్ అయ్యారు. ఆ తర్వాత వచ్చేసరికి ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో బాడీ గార్డ్ గా కూడా యాక్ట్ చేశారనమాట. మీకు తెలిసిన విషయం. అయితే బ్రూస్లీ ఎలా అనేసి అంటే రియల్ గా స్టంట్స్ చేస్తూ ఉంటారు అనమాట. ఆయన రియల్ పంచెస్ ఇస్తారు, రియల్ గా కొడుతూ ఉంటారు. ఆ కైండ్ ఆఫ్ ఇది ఉంటుంది అనమాట. అందుకే ఆయన ఫేమస్ అయ్యారు. సో రియల్ గా పంచెస్ చేస్తూ ఉన్నప్పుడు ఈయన కూడా జాకీ చాన్ కూడా అది కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో ఇది ఎందుకు చెప్పాను తర్వాత గుర్తు వస్తుంది, తర్వాత చెప్తాను. అయితే ఇలాగే ఒక దగ్గర షూటింగ్ అవుతున్నప్పుడు చెప్పాను కదా ఆల్రెడీ మొత్తం పీపుల్ వరల్డ్ వైడ్ క్రేజ్ ఉంది అనమాట అప్పటికి బ్రూస్లీకి. సో బ్రూస్లీ క్రేజ్ ఉండడం వల్ల పీపుల్ అందరూ కూడా వచ్చారనమాట. మనకి ఇప్పుడు అలాగే ప్రభాస్ కానీ ఎవరిదైనా పెద్ద స్టార్ హీరో షూటింగ్ అయితే మొత్తం అందరూ వచ్చేస్తారు కదా. సో అలా వచ్చారనమాట. వచ్చేస్తే వాళ్ళు కంట్రోల్ చేయడానికి లిటరల్ గా జాకీ చాన్ బాడీ గార్డ్ లో కూడా చేశారు. మీకు తెలిసిన విషయం. సో మీరు ఆలోచించి చూడండి, ఒక పెద్ద సూపర్ స్టార్ కున్న ఫాలోయింగ్ ని, ఆ ప్రజల్ని, ఫ్యాన్స్ ని కంట్రోల్ చేయడం కోసం ఫ్యూచర్ లో కాబోయే ఇంకొక పెద్ద సూపర్ స్టార్ అడ్డారు అనమాట వెళ్ళేలాగా. చాలా ఊహిస్తానే చాలా ఇదిగా ఉంది కదా, హ్యాపీగా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా. సో అదనమాట అలా అడ్డారు, బాడీ గార్డ్ లో పనిచేశారు. ఆ తర్వాత ఒక 10 days తర్వాత బ్రూస్లీ చనిపోయారు. అయితే బ్రూస్లీ చనిపోయిన తర్వాత జాకీ చాన్ ఇంకా అయిపోయింది, ఇంకా మూమెంట్ ఏం లేదని ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నారు. వెళ్ళిపోదాం అనుకున్న టైంలోనే అక్కడ ప్రొడ్యూసర్స్ అంతా కూడా చూసి జాకీ చాన్ కి నువ్వు యాక్ట్ చేయొచ్చు కదా, ఇందులో కొన్ని పోర్షన్స్ అనేవి పెండింగ్ ఉన్నాయి, యాక్ట్ చేయొచ్చు కదా అని చెప్పేసి యాక్ట్ చేయించారు అనమాట. లిటరల్ గా చెప్పాలనుకుంటే బ్రూస్లీ చనిపోవడం జాకీ చాన్ కి వరం, ఒక మంచి ఆపర్చునిటీగా మారిందని చెప్పొచ్చు. అంటే బ్యాడ్ గా కాదు, లైక్ ఆలోచించి చూడండి, ఆయన చనిపోగానే ఆ ఛాన్స్ అనేది ఈయనకు వచ్చింది అనమాట. బట్ ఆయన్ని ఎలా పోర్ట్రే చేశారని అంటే నెక్స్ట్ బ్రూస్లీ అన్నట్టు పోర్ట్రే చేశారు అనమాట. అంటే పంచెస్ ఇంకా సీరియస్ యాక్షన్స్ లా పోర్ట్రే చేశారు. అయితే అప్పటికి ఆ ఫిల్మ్ రిలీజ్ అయిపోయింది కానీ బట్ అంత ఆడలేదు. అలా కొన్ని ఫిల్మ్స్ తీసారనమాట, బట్ అవేమి కూడా ఆడలేదు అనమాట. అంటే ఆయన అలా ఆడలేదు అనమాట. ఆయన బ్రూస్లీ లాగా ప్రమోట్ చేస్తున్నారు, పోర్ట్రే చేస్తున్నారు. సో అందుకు ఆడట్లేదు. అయితే ఆయన ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ ఇలా ఆడట్లేదు అదే అని చెప్తుంటే ఆయన ఫ్రెండ్స్ అన్నారు, ఎందుకని ఇలా చేయకూడదు, నీలా నువ్వెందుకు ఉండకూడదు అంటే అప్పుడు ఆయనకి అనిపించింది అనమాట, వై ఐ కాంట్ అని చెప్పేసి, నేను నాలా ఎందుకు ఉండకూడదు, నాలా నేను ఎందుకు ఉండకూడదు, ఐ మీన్ జాకీ చాన్ గా ఎందుకు ప్రచారం అవ్వకూడదు అని చెప్పేసి. జాకీ చాన్ కి జనరల్ గా చార్లీ చాప్లిన్ అంటే చాలా ఇష్టం అనమాట. సో చార్లీ చాప్లిన్ ఏం చేస్తారు, నవ్విస్తారు అందరినీ. సో నవ్విస్తూ ఫైట్ చేస్తే అలా ఉంటుందని కాన్సెప్ట్ డైరెక్టర్లకు చెప్పారనమాట. డైరెక్టర్లు కూడా ఒక ఛాన్స్ చూద్దాం అని చెప్పేసి వదిలారు. ఇంకా స్క్రీన్ మీదకి వదిలిన తర్వాత బేభత్సం సృష్టించింది ఆ సినిమా. అయితే సినిమా పేరు వచ్చేసరికి ప్రాజెక్ట్ ఏ. అంటే అక్కడ ఆయన ఏం ఆలోచించారు, నేను బ్రూస్లీని కాదు, నేను జాకీ చాన్ ని, నేను జాకీ చాన్ గా పరిచయం అవ్వాలి వీళ్ళందరికీ, అలా ఆలోచించి కొట్టారనమాట హిట్. అది మ్యామ్. సరే మొత్తం అంతా బాగానే ఉంది. ఈయన ఫిల్మ్స్ కూడా మెల్లమెల్లగా పెరుగుతున్నాయి, ఫ్యాన్స్ కూడా పెరుగుతున్నారు, పాపులారిటీ పెరుగుతుంది. అండ్ అట్ ది సేమ్ టైం ఆ టైంలోనే మార్షల్ ఆర్ట్స్ కాంపిటీషన్ విపరీతంగా పెరిగిపోతుంది అనమాట. ఎవరెవరో స్టార్స్ వచ్చేస్తున్నారు, వాళ్ళందరూ బాగా చేస్తున్నారు, మనం బాగా చేస్తున్నాం, వాళ్ళకి మనకి డిఫరెన్స్ ఏంటి అని ఒక పాయింట్ మీద ఏమైందని అంటే, సరే వీళ్ళందరినీ ఎలా ఓవర్కమ్ చేయాలి అని చూస్తున్నప్పుడు లైక్ జాకీ చాన్ కి ఏమనిపించింది అని అంటే, నేను ఎందుకని స్టంట్స్ చేయకూడదు, నేను ఎందుకని రియల్ స్టంట్స్ చేయకూడదు అని చెప్పేసి అప్పటి నుంచి చాలా మూవీస్ లో ఆయన ఓన్ గా స్టంట్స్ చేశారనమాట. చాలా పెద్ద పెద్ద స్టంట్స్ అన్ని కూడా ఆయన చేశారు. అయితే స్టంట్ మాస్టర్ లేడానికి అంటే స్టంట్ మాస్టర్ ఉన్నాడు. ఎలాంటిదని అంటే ఫేస్ కనిపించిన కొన్ని షార్ట్స్ ఉంటాయి కదా, అంటే లాంగ్ షార్ట్స్ కానీ లేకపోతే చాలా దూరం నుంచి పరిగెట్టే షార్ట్స్ కానీ, సో ఇలాంటివన్నీ కూడా స్టంట్ మాస్టర్ చేశారనమాట. అది కూడా ఎందుకు ఆయన చేయడం, ఆయన అది కూడా జాకీ చాన్ చేయొచ్చు కదా అని మీరు అడుగుతారు. ఎందుకు చేయలేదని అంటే ఆ పర్టికులర్ ఆ చిన్న చిన్న షార్ట్స్ దగ్గర రెస్ట్ తీసుకునేవారు అనమాట. రిమైనింగ్ షార్ట్స్ అన్ని కూడా జాకీ చాన్ చేసేవారు. పెద్ద పెద్ద రిస్కీ షార్ట్స్ అన్ని కూడా జాకీ చాన్ చేసేవారు అనమాట. ఆ రిస్కీ షార్ట్స్, ఆ రిస్కీ స్టంట్స్ చెప్పడానికి చాలా చాలా వైలెంట్ గా ఉంటాయి. ఎలా అంటే గ్లాసులు బద్దలు కొట్టేయడం, పైనుంచి 40 ఫ్లోర్లు 50 ఫ్లోర్ల నుంచి దూకడం, ఇలా బోల్డ్ షార్ట్స్ ఉంటాయి అనమాట. పోల్ నుంచి అలా పోల్ కట్టుకొని ఇలా దిగడం, బోల్డ్ ఉంటాయి ఇంకా షార్ట్స్. సో అలా అవుతున్న టైంలో ఇంకా పాపులారిటీ బేబత్స్ అయిపోయింది, డబ్బులు కూడా బోల్డ్ అని అయిపోయి. సో ఇదంతా అయిపోయిన తర్వాత ఒక మొత్తం బోన్స్ కూడా చాలా ఇరిగిపోయి, 10 bones అలా ఇరిగిపోయి. అండ్ ఆల్సో అట్ ది సేమ్ టైం బ్రెయిన్ లో కూడా బోల్డ్ అండ్ డ్యామేజ్లు వచ్చేసి ఇంకా బాడీ అంతా హీనం అయిపోయినా సరే ఆయన కరాటే కిడ్ సంథింగ్ మూవీ తర్వాత గాబ్సారు అనమాట, దూరం అయిపోయారు ఇట్లకి.
అయితే ఆయన ఎంత ప్యాషన్ చెప్పడానికి ఆయన ఒక ఇంటర్వ్యూలో ఏమన్నారు తెలుసా, నీవు లైక్ మీరు ఏజ్ అయిపోయిన కదా మూవీస్ మానేస్తారా అంటే, నాకు ఓపిక ఉన్నంత వరకు నేను మూవీస్ చేస్తాను. మూవీస్ ఒకవేళ నాకు ఓపిక లేదనుకోండి డైరెక్షన్ ఫీల్డ్కి వెళ్తాను, దానికి ఓపిక లేదనుకోండి ఇంకా నేను నా బాడీ సహకరించట్లేదు దేనికి అంటే టీచర్ జాబ్కి వెళ్తాను, అంతేగాని నేను వర్క్ చేయడం మానని అన్నారు అన్నమాట. సో అది అలా అయిపోయిన తర్వాత ఇక్కడ ఒక స్టోరీ ఉంది, ఆయన బ్రేకప్ స్టోరీ మాట్లాడుకోవాలని అంటే, ఆయన హీరో అవ్వకముందు స్టంట్ మాస్టర్ అవ్వకముందు యాక్చువల్లీ ఆయన స్టంట్ మాస్టర్ అవ్వడానికి రీజన్ ఈ స్టోరీ అని చెప్తాడు. ఏంటంటే ఆయన మార్షల్ ఆర్ట్స్ క్లాసెస్ నేర్చుకుంటున్న టైంలో ఇంకా అది వేరే లెవెల్ లవ్ స్టోరీ అనమాట. లైక్ బాల్కనీ నుంచి ఆయన అక్కడ దూరం నుంచి అమ్మాయి చూడడం, చూపులు కలిసిన శుభగలలాగా, సో అలా చూడడం అదంతా అయిన టైంలోనే ఇంకా అలా వైబ్ అనేది పెరిగింది, ఆ దూరం డిస్టెన్స్ తగ్గుతూ వచ్చింది, వీళ్ళ మధ్యలో అవుతూ పెరుగుతూ వచ్చింది, రింగ్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నారు, మేము రింగ్స్ గిఫ్ట్ ఇచ్చారు. సో అదంతా అయింది, ఆ కైండ్ ఆఫ్ హస్బెండ్ అండ్ వైఫ్ ఆ కైండ్ ఫీలింగ్స్ అనేవి బిల్డ్ అయిపోయి అనమాట. ఇంకా విపరీతం అని చెప్పొచ్చు. మార్షల్ ఆర్ట్స్ అవగానే బయటకు వచ్చేసి తన కలడం, సో ఇవన్నీ చాలా చేశారు. ఇంకా ఆ లవర్స్ మధ్య ఉండేవి నేను చెప్పక్కర్లేదు, మీకు తెలిసే ఉంటాయి. సో అవన్నీ చేశారు. ఇంకా విపరీతమైన అమర ప్రేమికుల్లాగా అయిపోయారు. ఆ టైంలో సడన్ గా ఏమైందని అంటే ఆ అమ్మాయి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయింది. అయితే జాకీ చాన్ కి విపరీతమైన హార్ట్ బ్రేక్, షూటింగ్స్ కి ఏమో సరిగ్గా వెళ్ళట్లేదు, ఇంకా చాలా చాలా టెన్షన్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. ఆ టైంలో ఏమైందని చూసుకున్నట్లయితే జనరల్ గా ఫ్రెండ్స్ అందరినీ అడిగినప్పుడు వాళ్ళేమో లేదురా అమ్మాయి వెళ్ళిపోయింది, నేను వదిలేసింది, చాలా నవ్వుతూ వెళ్ళింది. ఆ అమ్మాయి ఇంకా ఫస్ట్ అర్థం చేసుకోలేదు, తర్వాత అర్థం చేసుకొని వెళ్ళిపోయింది అంటే జాకీ చాన్ నమ్మలేదు అనమాట. ఆ అమ్మాయి ముందు ఏం చెప్పింది అంటే, మా ఇంట్లో వాళ్ళు ఎదిరించైనా సరే నీ కోసం వస్తాను, వచ్చి తీరుతానని చెప్పింది. బట్ అమ్మాయి రాలేదు. జాకీ చాన్ వచ్చేసరికి డిసప్పాయింటెడ్ గా ఉన్నారు, డిప్రెస్డ్ స్టేట్ లోకి వెళ్ళిపోయారు అనమాట. సో ఆ టైంలోనే అమ్మాయి తిరిగి వచ్చింది. బట్ ఈసారి రావడం మాత్రమే కాదు, అమ్మాయితో పాటు వేరే అబ్బాయిని కూడా తీసుకొచ్చింది. చాలా హ్యాపీగా ఉందన్నమాట అమ్మాయి. సో జాకీ చాన్ తన వైపు చూస్తున్నారు, బట్ తన మాత్రం చూడట్లేదు అనమాట. సో ఈ వైబ్ అనేది చాలా హార్ట్ బ్రేకింగ్ మూమెంట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తన లవ్ చేసిన పర్సన్ ఇంకొకరితో తిరుగుతున్నప్పుడు, ఆ పర్సన్ ని మనం చూస్తున్నప్పుడు, ఆ పర్సన్ మన మీద అసలు అటెన్షన్ పెట్టినప్పుడు చాలా బాధగా ఉంటుంది. సో ఆ కైండ్ ఆఫ్ వీళ్ళనే వాళ్ళు కూడా ఉన్నారు. సో జాకీ చాన్ కూడా ఉన్నారు. సో అప్పుడే ఏమైందంటే ఇంకా ఒక కైండ్ ఆఫ్ డిప్రెషన్ లోకి వెళ్ళిపోయారు. సో ఈ స్టోరీ ఎలా అవుతుంది దీని పక్కన ఉంచండి. ఇప్పుడు ఇంకొక చిన్న ఇన్సిడెంట్ చెప్పాలి. ఏమైందని అంటే ఒక ఫిల్మ్ షూటింగ్ అవుతుంది అనమాట. ఆ ఫిల్మ్ లో ఏమైంది, డైరెక్టర్ వచ్చేసరికి స్టంట్ మాస్టర్ తో చిన్న క్లాష్ వచ్చింది. ఏంటని అంటే ఒక 40 floor బిల్డింగ్ ఉందన్నమాట. ఆ బిల్డింగ్ మీద మొత్తం గ్లాసెస్ ఇలా ఉంటాయి. సో ఆ గ్లాసెస్ మంచి దూకాలన్నమాట, స్లైడ్ అవ్వాలి. సో స్లైడ్ అవ్వాలని అంటే ఆ స్టంట్ మాస్టర్ వచ్చేసరికి ఇది 1 week అయినా పడుతుందిరా బాబు, ఇది నేను చేయలేనని అంటున్నాడు. బట్ ఆ డైరెక్టర్ వచ్చేసరికి ఒక రోజులోనే చేయాలని అంటున్నాడు. అయితే స్టంట్ మాస్టర్ వచ్చేసరికి లేదు నేను చేయలేను అది అని అంటే, అప్పుడు డైరెక్టర్ మండి అసిస్టెంట్ డైరెక్టర్స్ అందరిలోని ఎవడైతే మీలో వచ్చి ఈ టాస్క్ అయితే పర్ఫామ్ చేసి చూపిస్తాడో ఆ టాస్క్ ఆడికైతే నెక్స్ట్ మూవీలో స్టంట్ మాస్టర్ రోల్ ఇస్తానని చెప్పేసి అసిస్టెంట్ స్టంట్ మాస్టర్స్ వాళ్ళందరూ ఉంటారు కదా. సో వాళ్ళందరికీ చెప్పారన్నమాట, మీకు విక్రమ్ మూవీలో లాస్ట్ లో రోలెక్స్ చెప్తారు కదా, ఎవరైతే కలం తెస్తారో లైఫ్ టైం సెటిల్మెంట్ రా అని చెప్పేసి ఒక వైబ్ లో డైలాగ్ ఉంటుంది కదా. సో ఆ విధంగానే ఇలా ఒక ఆఫర్ ఇస్తారనమాట. బట్ ఎవరు రాలేదు, ఎందుకంటే అక్కడ స్టంట్ మాస్టర్ గురించి అసిస్టెంట్ స్టంట్ మాస్టర్లు వెళ్ళారనుకోండి, అది ఒకవేళ అది చేయలేకపోతే ఈ జాబ్ పోతుంది. సో అందుకే ఎవరు వెళ్ళకపోయేసరికి ఇంకా స్టంట్ మాస్టర్ వచ్చేసరికి ఫిక్స్ అయిపోయాడు అనమాట, నేను చేయలేంది ఇంకెవడో చేయలేడు అని చెప్పేసి ఫిక్స్ అయిపోయారు. ఆ టైంలోనే నాకు చేయలేసింది జాకీ చాన్. అది ఎందుకు లెగిసింది అంటే అప్పటికే ఈ స్టోరీ రన్ అవుతుంది చూసారు, డిప్రెషన్ లో ఉన్నారనమాట ఫుల్ గా. సో ఆ వైబ్ లో నేను వెళ్ళారనమాట. సో వెళ్ళి ఇంకా డైరెక్టర్ ముందుకు వెళ్ళి ఫేస్ టు ఫేస్ చూసి నేను చేసి చూపిస్తాను, నేను ఎలా అయినా సరే చేస్తాననేసి ఇంకా చచ్చిపోతాను కానీ పెయిన్ నా వల్ల కాదు, ఈ పెయిన్ బెస్ట్ అని చెప్పేసి వెళ్ళారు. అప్పుడు స్టంట్ మాస్టర్ ఏమనుకున్నారనేసి అంటే, ఇది చచ్చిపోతేనే తెలుస్తుంది అందరికీ ఈ స్టంట్ ఎంత కష్టమో, నేను చేయలేకపోతే ఎవరు చేయలేడు అనేసి అనుకున్నారనమాట ఆ స్టంట్ మాస్టర్. అయితే జాకీ చాన్ వెళ్ళి ఆ స్టంట్ పర్ఫామ్ చేసి కట్ చేసి చూస్తే మూవీ రిలీజ్ అయిన తర్వాత హైలైట్ సీన్ ఆఫ్ ది ఫిల్మ్ అది. మొత్తం బేబత్సం క్రౌడ్ అనేది విపరీతంగా పెరిగిపోయింది. అప్పుడు స్టంట్ మాస్టర్ గా మారారనమాట. సరే అంతా అయిపోయింది. సో ఈ స్టోరీలో కథ ఇప్పుడు. సో అలా జాకీ చాన్ వచ్చేసరికి తన లైఫ్ ని లీడ్ చేసుకుంటూ, చాలా స్ట్రగుల్స్ ని ఫేస్ చేసుకుంటూ, చాలా ఇన్సిడెంట్స్ ని తనకంటూ క్రియేట్ చేసుకుంటూ, మెమరబుల్ డేస్ ని క్రియేట్ చేసుకుంటూ, తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకుంటూ వచ్చారనమాట. సో అలా అయిపోయిన తర్వాత ఇన్ఫాక్ట్ మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఆయన క్యారెక్టర్ ఎలాంటిదో చెప్పడానికి. జనరల్ గా అప్పట్లో బాలీవుడ్ లో షారుఖ్ ఖాన్ వాళ్ళ సన్ ఉన్నారు కదా. సో ఆయన అరెస్ట్ అయినప్పుడు చాలా రకాల న్యూస్ స్ప్రెడ్ అయింది. తర్వాత ఆయన చాలా లాయర్స్ ని పెట్టుకున్నారు, చాలా డబ్బులు ఖర్చు పెట్టి ఆయన కొడుకుని మొత్తానికి ఏదో విధంగా బయటకు తీసుకొచ్చారు. సో అలా అయిందనమాట. బట్ జాకీ చాన్ వాళ్ళ కొడుకు కూడా ఒక గంజా కేసులో, డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యారనమాట. అయితే అలా అరెస్ట్ అయిన తర్వాత జాకీ చాన్ ఏం చెప్పారు తెలుసా, మీ అందరికీ ఐఎమ్ సారీ, నేను మీ అందరు పెట్టుకున్న నమ్మకాన్ని నేను నిలబెట్టుకోలేకపోయాను, నేను ఒక మంచి తండ్రిగా ఉండలేకపోయాను, నా కొడుకుకి శిక్ష పడాలి. సో శిక్ష పడిన తర్వాత తను బయటకు వచ్చిన తర్వాత తను ఎప్పుడూ చూడని లోకాన్ని చూస్తాడు. సో అంత బాగా చూసుకుంటాను, మంచి తండ్రిగా ఉండడానికి ప్రయత్నిస్తానని చెప్పారనమాట. ఎంత గట్స్ ఉంటే అలా చెప్పాలో చెప్పండి. లైక్ మీరు ఆలోచించి చూడండి, ఒక పెద్ద సెలబ్రిటీ తన కొడుకు జైల్లోకి వెళ్ళాడు అని చెప్పగానే అలా వచ్చి సారీ చెప్పే సెలబ్రిటీని ఎవరినైనా ఒక్కళ్ళు చూపించండి. సో అంత బాగా చెప్పిన తర్వాత ఇంకా అందరూ ఫిదా అన్నట్టు ఎక్స్ప్రెషన్ పెట్టారు అనమాట. అంటే ఆయన క్యారెక్టర్ నేను చెప్తున్నాను, ఆయన క్యారెక్టర్ ని ఎలా ఉంటుంది అని చెప్తున్నాను. అయితే వాళ్ళ సన్న బయటకు వచ్చిన తర్వాత ప్రతిదీ కూడా కొన్నారనమాట. వాళ్ళ సన్నకి ఏమేమి ఇష్టం అన్ని కొన్నారు. ఇంకా మొత్తం ఫుల్ ఎంజాయ్ చేశారు. తన $500 million ఆస్తిని కూడా, $1 million ఆస్తిని కూడా ఇంకా ట్రస్ట్ కి ఇచ్చేసారనమాట. ట్రస్ట్ కి ఇచ్చేసి ఏం చెప్పారు తెలుసా,
నా కొడుకు ఇలా నేను ఇస్తే తను సరిగ్గా దాయలేడు, తను సంపాదిస్తేనే సరిగ్గా దాస్తాడు, లేకపోతే తను ఇలా ఖర్చు పెట్టేస్తే దానికి డబ్బులు వాల్యూ తెలియదు అది ఇది అని చెప్పేసి ఇంకా మొత్తం అంతా ఇచ్చేసారు అనమాట. ఈ క్యారెక్టర్ ఎలాంటిదో మీరు ఇక్కడ ఆలోచించుకోవచ్చు. ఆయన ఎవరికి ఇచ్చారు? ట్రస్ట్ కి ఇస్తే ఏమని చెప్పారో తెలుసా? లైక్ ఒక ఇంటర్వ్యూలో ట్రస్ట్ కి ఎందుకు ఇస్తున్నారు అనేసి అంటే ఏమని చెప్పారు తెలుసా? వాళ్ళందరూ లేకపోతే నేను లేను, ఒక విధంగా చెప్పాలనేసి అంటే అవన్నీ కూడా వాళ్ళవే. సో వాళ్ళు ఇంత నన్ను సపోర్ట్ చేయబట్టే కదా నేను సంపాదించగలిగాను. సో అన్ని వాళ్ళకి ఇచ్చేస్తాను. అండ్ ఆల్సో వాళ్ళ నుంచి నేను వచ్చాను, నేనే కొత్తగా భూమి నుంచి ఏదో ఆకాశం నుంచి పుట్టుకొచ్చిన కాదు, వేరే లేకపోతే సో రిచ్ కాదు, నేను వాళ్ళ నుంచి వచ్చాను. నేను పూటకు కూడా గతి లేకుండానే వచ్చాను. సో నాలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు అందులో. సో వాళ్ళందరికీ కూడా నా దగ్గర నుంచి చేయగలిగే ఒక హెల్ప్ అని అనుకోవచ్చు, ఏమని అనుకోవచ్చు. సో అందుకే నేను ఇస్తున్నానని చెప్పేసి ఇచ్చారు అనమాట. ఆయనకి చాలా రకాల బిజినెస్లు ఉన్నాయి. ఒక స్పోర్ట్స్ కార్ ఉంది, సూషీ బిజినెస్ ఉంది, ఇంకా బోల్డ్ బిజినెస్ ఉన్నాయి. ప్రతి ఇన్కమ్ కూడా ట్రస్ట్ కే వెళ్తుంది అనమాట. ఆయనకి పర్సనల్ గా ఎక్కువ ఇన్కమ్ రాదు. సో వచ్చిన ప్రతి ఇన్కమ్ కూడా ట్రస్ట్ కే వెళ్తుంది. ఆయనకు ఒక స్పెషల్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కూడా ఉంది తెలుసా? ఏంటంటే జనరల్ గా మూవీస్ అవుతుంటాయి కదా, సో ఆ మూవీస్ లో హైయెస్ట్ వర్క్స్ చేసిన పర్సన్ అనమాట ఆయన. అంటే లైక్ ప్రొడ్యూసర్ కానీ అసిస్టెంట్ అలా చాలా ఒక 7 to 8 వర్క్స్ అనేది ఒక మూవీలోనే చేశారనమాట. సో అది హాలీవుడ్ స్టార్, ఆల్సో మన చైల్డ్హుడ్ స్టార్ జాకీ చాన్ కదా అనమాట. లిటరల్ గా చెప్తున్నాను, 10 బోన్స్ విరగొట్టుకొని, స్కల్లో ఒక బోన్ విరగొట్టుకొని తన బాడీని హోనం చేసేసి ఇంకా ఎందుకు పనికి రాకుండా చేసేసి అంత సంపాదించి ఆ డబ్బుల్ని ట్రస్ట్ కి ఇచ్చేసి వాళ్ళ కొడుకుకి డబ్బులు వాల్యూ తెలియాలని చెప్పేసి చాలా చాలా కష్టపడి లవ్ ఫెయిల్యూర్ ని ఎదుర్కొని దాని నుంచి స్టంట్ మాస్టర్ అయ్యి తన స్టంట్స్ తానే పర్ఫామ్ చేసుకొని ఒక యూనిక్ నేమ్ ని, ఒక యూనిక్ బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నారు అనమాట. ఆయన నిజంగా చెప్పాలంటే ఇన్స్పిరేషన్ అనే వర్డ్ కూడా చిన్నదే ఆయన ముందు. చాలా గొప్ప, చాలా సెల్యూట్. ఏదైనా చెప్పుకోండి, ఏదైనా అనుకోండి, హ్యూజ్ రెస్పెక్ట్, చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు మనం. సో వీడియో అయితే అది గైస్. మీకు జాకీ చాన్ లో ఏ మూవ్ అంటే ఇష్టం, లేకపోతే ఆయనలో ఏ క్వాలిటీ అంటే ఇష్టం కింద కామెంట్ చేయండి. అండ్ ఆల్సో జాకీ చాన్ అంటే ఎందుకు ఇష్టం కూడా కింద కామెంట్ చేయండి. వీడియోని ఇక్కడ వరకు చూసారంటే నచ్చే ఉంటుంది కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీరు కూడా మన కమ్యూనిటీలో జాయిన్ అవుతారు అనమాట. సిట్స్ యూనివర్స్ బాగుంటుంది, అందరం మాట్లాడుకుంటాను రోజు. మీరు కూడా జాయిన్ అయితే రోజు మాట్లాడుకుందాం. రోజు వీడియో వస్తుంది. సో నేను గ్యారంటీగా రోజు పెట్టడానికి ట్రై చేస్తాను. ఇప్పటికే 30 to 40 వీడియోస్ కంటిన్యూస్ గా పెడుతూనే ఉన్నాను. ఎస్ చిన్న ఛానలే, బట్ వస్తుంది కొడతాం. సో అది ఈరోజు వీడియోకి. వీడియో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.